ఇక మల్లం రమేష్ గారు ఆయన నిర్మాతగా, దర్శకుడుగా, నటుడుగా సార్ తీసిన 'వందే భారత్ సేవ్ ఇండియా' ఈ సార్. సినిమా ఆయన 4 సంవత్సరాలుగా ఈ సినిమా మీద ఆయన పనిచేస్తూ ఉన్నారు. చివరికి ఈ సినిమా అన్ని అవరోధాలని దాటి చిత్ర ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. అయితే ఈ సినిమా కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటీవలే బైబిల్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా మా దగ్గర ప్రస్తావించడం జరిగింది. సార్ మతాన్ని గురించి కొన్ని ప్రశ్నల్ని ఈ చిత్రంలో లేవనెత్తారు అని, మైనారిటీ మతాలకు సార్ వాళ్ళ ఆలోచనలు. దీనిలో ఆయన ఏమైనా అలాంటి వ్యాఖ్యలు ఏమైనా మీకు ఎదురయ్యాయా? ముఖ్యంగా ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీలందరూ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నారని, 1947లో పాకిస్తాన్కి వెళ్లకుండా ఉండిపోయిన వాళ్ళందరూ అంత అనుకూలంగా భారత్కి లేరు అనే వ్యాఖ్యలు, ఇలాంటివన్నీ మీకు ఏమైనా అభ్యంతరకరంగా అనిపించినాయా? అంటే ఇప్పుడు సినిమా మొత్తం నేను యాక్చువల్గా కదండి, సినిమాలో నా క్యారెక్టర్ వరకు నేను వెళ్తాను. 2-3 రోజులు వర్క్ చేసాం అనుకోండి, సినిమా అంతా అక్కడక్కడ కనబడుతుంది ఒక 2-3 సీన్స్లో. అలాగా సినిమాలో మొత్తం ఏం జరిగింది ఏంటి అని తెలియదు, కానీ కొన్ని చోట్ల మాత్రం కొన్ని బహుభార్యాతృత్వం మీద, కుటుంబ నియంత్రణ పాటించడం మీద, తర్వాత ఒక సీన్లో అండి ఒక ముస్లిం అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తుంటాయి. ఆ సీన్లో నేను ఉంటాను. తీసుకెళ్తుంటే కొంతమంది ఆకతాయి పోరగాళ్ళు అడ్డుపడి, ఇదేంటి నువ్వు ముస్లిం అమ్మాయిని తీసుకెళ్తున్నావు, ఆగు అని చెప్పి ఆపేసి గొడవపడి ఆయన కొడతాడు. అప్పుడు నేను మా ఇంటి దగ్గర జరుగుతుంది, అది నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తాను. చూసి దాన్ని ఆపే తప్పు బాబు, అది ఆ అమ్మాయికి ఏదో అర్జెంట్ పని ఉంది, వెహికల్ ఎక్కింది, అందులో తప్పే ఉంది అని చెప్పి ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయండి. అయితే కాంట్రవర్సీ అన్నది కరెక్ట్గా చెప్పడం, కానీ కాంట్రవర్సీ అనుకుంటే కాంట్రవర్సీ సార్, అంటే కాంట్రవర్సీ లేదంటే లేదు. వివిధ రకాలైన కారణాల వలన సమాజంలో కొన్ని వర్గాల వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు కొన్ని వివాదాలు. అందులో భాగంగానే ఈయన ఈ సినిమాలో ఆవు మాంసం దీని గురించిన కొన్ని వ్యాఖ్యలు, ముస్లింలు జాతీయ గీతాన్ని పాడరు అనేది ఒక అపోహ మాత్రమే అనేది కూడా అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తాం. ముస్లింలు జాతీయ గీతం పాడరు అన్నది అబద్ధం సార్. పాడతారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళిద్దరు. తెలియని తనం అది ముస్లింలోనే కాదు, అన్ని రకాల తల్లిదండ్రులు వాళ్ళని మోటివేట్ చేయాలి. ఎక్కడో లోపం ఉంటుంది, ఒకళ్ళిద్దరు ఉంటారు. అది పాడినంత మాత్రాన దేశానికి ఏముంది, దేశానికి ఏమైంది? ముస్లింలోనే కాదు, ఎవరిలో ఎక్కడైనా ఉండొచ్చు. ఈ టెర్రరిస్ట్ అనేవాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటారు. ముస్లిమ్స్ అనే కాదు కదా, పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు కొంతమంది. అలాగే ఈ దేశభక్తి గీతాలు పాడకుండా ఎవడుంటారు సార్? భారతదేశంలో పుట్టి ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ తిండి తిని భారతదేశాన్ని గౌరవించకుండా ఎలా ఉంటామని చెప్పండి? అది చాలా తప్పండి. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు, అది వదిలేసేయండి. కానీ ఇంకో విషయం ఏంటంటే, మీరు గోమాంసం గురించి అన్నారు. గోమాంసం కరెక్ట్గా తింటేనే నువ్వు ముస్లిము, లేకపోతే లేదు అన్నది ఎక్కడా లేదు సార్, అబద్ధం. అది అబద్ధం. గోమాంసం అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను గోమాంసం తింటలేదండి, మా పిల్లలు కూడా తింటలేదండి, చెప్తున్నాను మీకు. అట్లా చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. అదే గోమాంసం అన్నది అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే, ఖురాన్లో ఏముందంటే, ఏం రాశాడంటే వేటాడే జంతువుని తినవద్దు అన్నాడు. మిగతా అన్ని పుళ్ళు అవన్నీ వేటాడతాయి కదా, మరి వేటాడే జంతువుని ఇది వేటాడదు కాబట్టి చాలా చౌకలు వస్తుంది కాబట్టి ఒక ముస్లింలే కాదండి, చాలా మంది ఇతర వర్గాల కూడా తింటారు దాన్ని. తర్వాత హైదరాబాద్ ఫారెన్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడే మన హైదరాబాద్లోని పఠాన్ చెరువు ప్రాంతాల్లో ఒక పెద్ద గోశాల ఉందంట. అక్కడ నరికి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, ప్యాకింగ్ అవుతుందని పెద్ద ఆర్టికల్ చదివాను నేను ఒక పేపర్లో. కానీ దాని మీద యాక్షన్ ఏం లేదు ఇప్పటివరకు. అలాంటివి ఎన్నో జరుగుతుంటాయండి.
కాబట్టి గోమాంసం కంపల్సరీగా ముస్లిం తినాలి, తింటేనే ముస్లిం అన్నది అబద్ధం అండి. చాలా మంది నాతో ఒక పెద్ద ముస్లిం పెద్ద ఇదిగో వేలైన ముంచి కనీసం ఆ షేర్వాలో నువ్వు అది తీసుకోవాలి, తీసుకోకపోతే నువ్వు ముస్లిమే కాదు అన్నాడు. సరే నవ్వు ఊరుకున్నాను. తర్వాత నేను ఖురాన్ చదివి అందులో చూశాను, గోమాంసం ముస్లిమ్స్ తినాలి అన్నది అబద్ధం సార్. ఎక్కడా లేదు, ఎక్కడ ఉండదు కూడా. బహుభార్యాత్వం మీద మరి కుటుంబ నియంత్రణ మీద కూడా ఈ సినిమాలో ఏదో వ్యాఖ్యలు వచ్చినాయి అని చెప్పి కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి అనేది ఒక వార్త బహుళంగా ఉంది. అంటే బహుభార్యత్వం అంటే అప్పుడు ఆ రోజుల్లో అండి, నువ్వు పోషించగలిగే శక్తి ఉంటే నువ్వు చేసుకో పెళ్ళి అని అన్నారు. ఆ రోజుల్లో అప్పటి పరిస్థితులు అలా ఉండేయండి. అప్పటి పరిస్థితులు. ఇప్పుడు పరిస్థితుల్లో అసలు ఎక్కడంటే ఒక్క భార్య నెట్టు రావడమే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అందరూ మారాలి సార్. నా మటుకు నేను అదేంటది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అప్పుడు కొత్తగా వచ్చింది సార్. కొత్తగా వచ్చిన ఆపరేషన్, దాని పేరు ఏదో ఉంది, వ్యాసెక్టమీ కాదు, లేడీస్కి ఒకటి వచ్చింది లెప్రాస్కోప్ కొత్తగా వచ్చినప్పుడు ఖమ్మంలో పెట్టారండి. అప్పుడు నేను చర్లలో ఉద్యోగం చేస్తున్నా. ఎక్కడ చర్ల, ఎక్కడ భద్రాచలం అండి, 60 కిలోమీటర్స్. నేను వచ్చి అక్కడ నాకు నాటకాలలో ఉంటాం కాబట్టి ఎక్కువ ఫ్రెండ్స్ హై స్టాండర్డ్ ఉన్న వాళ్ళే, మీలాంటి వాళ్ళు వాళ్ళందరూ ఉంటారండి. ఆయన ఒక డాక్టర్ ఉండేవాడు, రాజేంద్ర ప్రసాద్ అని, రాజమండ్రి మన భద్రాచలంలో. ఆయన నువ్వు వెసెక్టమీ ఆపరేషన్ కానీ ఇది బెటర్ అనుకుంటా చూడు, చాలా సింపుల్గా అయిపోద్ది అని ఫోన్ చేశాడు. నేను వెంటనే వచ్చేసాను. వచ్చేస్తే అక్కడ క్యాంప్ నడుస్తుంది. ఆ క్యాంపులో నా మిస్సెస్కి ఆపరేషన్ చేయించానండి, వెసెక్టమీ. అదే లాప్రాస్కోపిక్ ఆపరేషన్ ఫస్ట్ ఇంట్రడక్షనే ఖమ్మం జిల్లాలో పెట్టారండి. ఇంకో జిల్లాలో వేరే జిల్లాలో పెట్టి ఉండొచ్చు, కానీ ఖమ్మం జిల్లాలో నాకు అందుబాటులో ఉన్నది ఆ రోజుల్లో. చేయించిన తర్వాత తీసుకొచ్చిన ఇద్దరం కలిసి మళ్ళీ సినిమాకి ఫస్ట్ షోకి వెళ్ళిపోయాం రిక్షా ఎక్కి. అది చాలా ఈజీ అండి లాప్రాస్కోపిక్ ఆపరేషన్. మరి అక్కడ చెరలో నేను నాటకాలు వేసేటప్పుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. నాటకాలు వేసేటప్పుడు బొట్టు పెట్టుకున్నాం ఒక దాంట్లో, బొట్టులు పెట్టుకుని యాక్ట్ చేస్తే అక్కడ మత పెద్దలు ఉంటారు కదా మసీదు. మా నాన్నగారు కూడా మసీదులో పేష్మం మౌజను అంటే ఫాదర్ రోల్స్ అన్నమాట. ఫాదర్ ఇంచుమించు చర్చికి ఫాదర్ ఎట్లాగో మసీదుకి పేష్మం అన్నాడు, ఫాదర్ అంటాడు. మా నాన్నగారి మీద చాలా ఎలిగేషన్ వచ్చింది అప్పుడు. ఏంట్రా ఎందుకురా అది బొట్టు పెట్టుకుని ఊరికే బయట కూడా తిరుగుతున్నావు, వెంటనే చెరిపోతే తప్పునా అన్న. అట్లా వెంటనే చెరిపేయకూడదు. వాళ్ళ కస్టమ్స్ వాళ్ళ పద్ధతి ప్రకారం నాటకంలో నేను ఆ రోల్లో అలా యాక్ట్ చేశాను. నిజంగా కాదు కదా, నిజంగా నేను మీ అబ్బాయిని కదా అట్లా అని చెప్పి కన్విన్స్ చేశాం ఆయన. నేను నిజమే అది లేదు అనుకుని మనం కూడా చెరిపేసుకుంటే అక్కడ గొడవలే కదండి స్టార్ట్ అయ్యి. ఆ క్యారెక్టర్ అది నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ ఎంతో మందిని పెళ్లి చేసుకుంటా ఉంటారు. అంత మాత్రాన్ని వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టు కాదు కదా. అది ఆ పాత్రలకి అవసరం కాబట్టి దాన్ని పాత్ర అవసరాల దృష్ట్యా అప్పుడున్న పరిస్థితుల్లో అట్లా చేశారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయకూడదు సార్. ఎందుకంటే మన దేశమే చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది. అలాంటప్పుడు 2-3 పెళ్ళిళ్ళు అసలు చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లలందరూ నా ముస్లిమ్సే, మన ఉమ్మత్తు పెరగాలి అంటే చాలా తప్పండి అది. అట్లా చేయకూడదు. ఆపరేషన్ పాటించాలి. నేను పాటించాను. నేను చాలా మందికి చెప్పాను కూడా, ఏమంటే ఆపరేషన్ చేయించుకోండి చాలా మంచిది అని చాలా మందికి చెప్పి ఎంకరేజ్ చేసేవాడిని. ఆ రోజుల్లో మేము ఉన్న రోజుల్లో ఆపరేషన్ అంటేనే ముస్లిం పెద్దలందరూ అడ్డుపడేవారు. అది అల్లా క్యాబోలా అని అనేవారు. ఎక్కడ చూపించండి అనేవాడు నేను. ఖురాన్లో అదేం లేదండి. అప్పుడున్న పరిస్థితుల్లో అది ఖురాన్ సృష్టించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే పాటించాలని ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనం నిర్ణయం చేయొచ్చు. అందులో ఇది ఒకటి భాగం అండి. ఇక మీకు మల్లం రమేష్ గారి వందే భారత్ సేవ్ ఇండియాలో మీకు
మీరు చూసారా ట్రైలర్? అది అంతా ఎలా వచ్చింది? మీరు పనిచేసేటప్పుడు సినిమా నిర్మాణ- అవునండి, సినిమా చాలా బాగుందండి. ఆయన ఆ కంటెంట్ తీసుకొని, ఆయన మల్లార రమేష్ గారు మాకు పరిచయం ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాల క్రితం, ఒక 25-30 సంవత్సరాల క్రితమే మేము నాటకాలు వేసేటప్పుడు ఆయన చాలా యాక్టివిటీస్లో ఉండేవారు. స్టేజ్కి సంబంధించిన యాక్టివిటీస్లో ఉండేవారు. అందులో రకరకాల మిమిక్రీ అని, వెంటిలారిజం అని, ఆ తర్వాత ఇంద్రజాలం అని, ఇట్లా పెద్ద పెద్ద ఆర్టిస్టుల్ని తీసుకొచ్చి ఖమ్మంలో ఇంట్రడ్యూస్ చేసినానండి. ఈజ్ బెస్ట్ ఆర్గనైజర్, బెస్ట్ ఆర్టిస్ట్ కన్నా బెస్ట్ ఆర్గనైజర్. అసలు మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చి అందరిని ఇంట్రడ్యూస్ చేసి ఖమ్మం జిల్లాని చైతన్యపరిచాడు ఆయన, ఖమ్మం జిల్లా ఆర్టిస్టుల్ని. కాబట్టి ఆయన సినిమా తీస్తున్న, ఆయనకు పేరు ఆల్రెడీ ఉందండి, ఆయనకి పేరుంది. గవర్నమెంట్ ఏదో రివార్డు కూడా ఇచ్చింది, ఆయనకి ఒక బిరుదు ఇచ్చింది, బంగారు కంకణం పెట్టి కళారత్న అనేవాడు ఇచ్చింది. అదే బ్యానర్ పెట్టుకుని ఆయన తీస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఆయనకి విజయాన్ని చేకూరుస్తుందని అనుకుంటున్నాను. బంపర్గా రాకపోయినా అది కొంచెం ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ లైక్ చేస్తారండి. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఈ సినిమా చూసినందువలన దేశం అంటే వాళ్ళకి ఒక అభిప్రాయాన్ని, దేశభక్తికి సంబంధించిన సినిమా అండి ఇది. రకరకాల విమర్శలు, రకరకాల ఏమొచ్చినా దేశభక్తి పూర్తిగా నిండిపోయి ఉంటుంది. దీంట్లో అశోక్ తేజ గారు ఒక పాట రాశారు, చాలా బ్రహ్మాండమైన పాట రాశారు. అది రిపబ్లిక్ డే నాడు మల్లార రమేష్ గారు ఫిలిం ఛాంబర్లో దాన్ని రిలీజ్ చేశారు. ఆ పాటని చాలా బాగుంటుంది ఆ పాట. అది దేశభక్తి పాట. నిజంగా ఆ పాట చూస్తే ఎవరికైనా సరే దేశభక్తి ఉప్పొంగుతుందండి, రోమాలు ఎక్కువ. అవును అవును సార్. ఈ సినిమాలో మీ పాత్ర గురించి ఏమన్నా వివరాలు చెప్తారు? నా పాత్ర పాజిటివ్ పాత్ర అండి, పాత్ర నెగిటివ్ పాత్ర అయితే కాదు. పాజిటివ్ పాత్ర. ఒక పెద్ద మనిషిగా హీరోకి పెళ్లి చేసేది నేనే. తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్లు ఎంత చెప్పాను కదా, మోటార్ సైకిల్ మీద ఇలాంటి ఇన్సిడెంట్లు వస్తే వెంటనే స్పందించేవాడిని. చాలా మంచివాడి పాత్ర. నేను నెగిటివ్ పాత్రలు కూడా చేయనండి, నాకు మనసు ఒప్పదు చేయాలంటే. నేను నాటకాల్లో ఎప్పుడో చేశాను కూడా అలాగే, ఇప్పటికీ అది మనసు ఒప్పదు. అది మేము పాటిస్తాం, ఇతరులకు చెప్తాం కూడా. అలాంటి పాత్ర నాకు వచ్చింది, చాలా సంతోషం. అది మల్లార రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఆయన విజయం, ఆయన పిక్చర్ తప్పకుండా విజయం సాధిస్తుంది. విజయం సాధించి ఆయనకు మంచి పేరు తీసుకొస్తుంది. నమస్కారం. నమస్కారం సార్, థ్యాంక్ యూ. మరొక మంచి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.